నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్‌లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. సరిహద్దులు దాటిందట ఫోన్ ట్యాపింగు. జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా ఉన్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా కదలికలు, సంభాషణలపై నిఘా. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి సీఎం జగన్‌కు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయన మరోసారి విచారించనున్న సిట్టు ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాలు నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అడిదిరిగి సరిహద్దులు దాటిందట. తెలంగాణ హద్దులు దాటి ఏపీలో ఉన్న నాయకులకు సంబంధించి, అంటే నాయకులు ఇక్కడే, షర్మిల ఇక్కడే ఉంది కానీ ఏపీలో రాజకీయాలకు అనుగుణంగా చేసింది అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. కానీ కేసీఆర్ చేసింది ఏపీలో జగన్మోహన్ రెడ్డి గీయటానికే, లేకపోతే ఇక్కడ తెలంగాణ వైఎస్ఆర్సీపీ అని పెట్టింది, వైఎస్ఆర్ టీపీఐ ఇది పెట్టింది. మరి దానికోసం ఆమె కూడా ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి ఆమె కదలిక లేదని తెలుసుకోవడానికే, అంటే కాంగ్రెస్తోనే అనుబంధంగా ఉండి పెట్టిందా, కాంగ్రెస్తోనే ఏమైనా లోపాయకార ఒప్పందం ఉందా, లేదా బీజేపీతోనే ఏమైనా లోపాయకార ఒప్పందంతో పెట్టిందా, ఎందుకు వచ్చింది ఇక్కడికి, తెలంగాణకి ఏమైనా రావడానికి కారణం ఏంది తెలుసుకోవడానికి చేసి ఉండొచ్చు. కానీ దానికి ఆంధ్రజ్యోతి కొంచెం మసాలా జోడించి లేదు జగన్మోహన్ రెడ్డి కోసమే ఎవడన్నా అసలు వీళ్ళ ఫోన్లు వీళ్ళ కోసం వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేపించడమే అది దొంగ పని. ఒకవేళ నిజంగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించి ఉంటే అది పోలీసులతో చేయించాలంటే అది చేయించడమే దొంగ పని, క్రిమినల్ చర్య అది. ఇక దీన్ని ఇంకో పక్క రాష్ట్రం ఒక నాయకుడి కోసం చేయించిన అంత ఈజీ కాదు చేపించడం. అది ఒక భాగం. కాకపోతే ఆంధ్రజ్యోతికి సంతోషం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒకటి జల్లాలు కాడి చల్లిందాం, కానీ అది ఒక భాగం వాళ్ళ రాజకీయం. కానీ ఇక్కడ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తానికి కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కి మెడగ చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కాళేశ్వరమో, లేకపోతే ఫార్ములా ఈ రేస్ కేసో, లేకపోతే విద్యుత్ కొనుగోలులో, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంలో జరిసిన జ్యుడిషియల్ కమిషన్లు అన్నిటికంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనేది అనిపిస్తుంది. ఇది ఈ అన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అయింది. వీటన్నిటిలో చర్యలు ఉంటాయా లేవో పక్కన పెడితే దీంట్లో అయితే కఠినమైన చర్యలు ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ ఇరుకును పడతాడు ఇక్కడే అనేది. ఎందుకంటే కాళేశ్వరం పైన ఇంకోటో విద్యుత్ పైన అంటే సెంటిమెంట్ రాజేస్తాను. ఏంది 1 కోటి ఎకరాలు నేను మాగాన్ చేసిన, కరెంటు రెప్పపాటులో కూడా కరెంటు పోకుండా నాణ్యమైన కరెంటుని సప్లై చేసినందుకు నన్ను కేసులు పెడతారా, విచారిస్తారా అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కాడ ఇది చెప్పుకోవడానికి లేదు. ఇది పక్కా బదనాం, పక్కా దొంగ పని, పక్కా ఫాల్తు పని. ఇది ప్రూవ్ చేయాలని రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉండు కేసీఆర్ని ఇక్కడ ఇరుకుని పెట్టే అవకాశం ఉంది. దీంట్లో చాలామంది ఇరుకుని పడే అవకాశం ఉంది. మొత్తానికి చాలా చర్యలు కూడా కఠినంగానే ఉండేటట్టు అనిపిస్తుంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ నిన్న వాంగ్మూలం ఇచ్చి వచ్చిండట వాళ్ళకి. ఆ వాంగ్మూలం వచ్చి బయటకు వచ్చిన తర్వాత మేము 2018 ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగే కారణం, మా ఫోన్లన్నీ దొంగతనంగిని, మా వ్యూహాలన్నీ కనిపెట్టి ఆయన ముందే ఇవన్నీ ఎట్లా అనేది ఎత్తుగాడ వేసుకుండు, దొంగతనం చేసి గెలిచిండు, అది దొంగ గెలుపు అంటారు దాన్ని అని ఆయన స్పష్టంగా చెప్పిండు. నిన్న హద్దులు మీరింది అట. ఇది ఒక వార్తనిచ్చారు. కొత్త రైతులకు కూడా రైతు భరోసా అట. జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. ఏఈఓలకు ధ్రువపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదైతే ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిన్న జమ అయింది. మొత్తానికి రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ 20 నెలల పరిపాలన కాలంలో మొట్టమొదటిసారి రైతులను సంతోషపెట్టింది. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక అప్పుడు యాసంగి సీజన్లో వేయాల్సిన రైతు బీమా విషయంలో అసంతృప్తి ఉంది. మళ్ళీ 2024 జూన్లో ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు కోడ్, దాంతో కొంత అసంతృప్తి ఉంది. మొన్న 2024 డిసెంబర్లో వేయాల్సిన వాటిలలో కూడా అసంతృప్తి ఉంది, నిధులు లేక, ఇది రకరకాలుగా. ఇప్పుడు మట్టికి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం, ఎంపీటీసీ వీటి కోసం ఎట్ ఏ టైం వేయాలా, 3 సార్లు జరిగిన లోపాలని ఒకసారి సరిదిద్దాలి. ఇక మర్చిపోవాలి జనాలని మరిపించే ఏర్పాటు చేసిండు. ఒక్కరోజు బటన్ నొక్కితే 41,25,000 మంది రైతులకి వేశారు మొన్న. నిన్న మళ్ళీ 3 ఎకరాల లోపు రైతులకి దాదాపు 25 లక్షల మందికి నిన్న కూడా వేశారట. ఇక ఇవాళ 4 ఎకరాలకి 5 ఎకరాలకి వేసుకుంటూ పోతారట. మొత్తానికి ఈ 9 డేస్లో 25th జూన్ కల్లా కంప్లీట్ చేయాలి. ఇది ఒక భాగం. అయితే కొత్త రైతులకు కూడా, అంటే అంతకుముందు ఎన్రోల్ అయిన రైతులకి ఇప్పుడు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఓనర్షిప్ చేంజ్ అయ్యి ఉంటుంది, అమ్ముకోటాలు కొంటాలు జరుగుతాయి కదా. వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ జూన్ 5 లోపు కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, అకౌంట్ బుక్, ఈ 3 తీసుకుపోయి అక్కడ ఉన్న ఏఈఓకి ఇస్తే ఆయన ఎంట్రీ చేస్తాడు. రికార్డ్స్లో ఎంట్రీ చేస్తే మీరు ఈ ఎంట్రీ చేసేదానికి రేపు ఎల్లుండు జూన్ 20 లాస్ట్ డేటు. జూన్ 20 కల్లా ఎంట్రీ చేసుకుంటే జూన్ 25 కల్లా రైతు భరోసా పడింది కొత్త వాళ్ళకు కూడా. ఇది ఒక అవకాశం ఇచ్చిండు. జూన్ 20 లాస్ట్ డేటు. ఈ కొత్తగా
అంటే మళ్ళీ జూన్ 5 లోపు చేసుకున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ 10-15 రోజులు చేసుకున్న వాళ్ళు లేరు. జూన్ 5 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. వాళ్ళ పాస్బుక్ పట్ట రావాలి, ఆధార్ కార్డు జిరాక్స్ పట్ట రావాలి, పాస్బుక్ జిరాక్స్, అకౌంటు బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్ ఈ 3 తీసుకొని అక్కడ పోతే ఏఈఓ దగ్గర ఇస్తే ఆయన ఎంట్రీ చేసి ఉంచితే ఎంట్రీ చేయగానే మీకు 25th కల్లా బిల్లు జనరేట్ అయ్యి డబ్బులు పడతాయి. ఇది కొత్త రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ఒక గుడ్ న్యూస్ అయితే రైతులకు చెప్పింది. రైట్. నమస్తే తెలంగాణ. సుప్రీంకు విరుద్ధంగా ఏసీబీ ఉందట. డాక్యుమెంట్ విచారణకు ఫోన్తో ఏం సంబంధం? కేటీఆర్ ఫోను, ల్యాప్టాప్ అడిగిన ఏసీబీ అధికారులు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు. ఫోన్ అడిగిన ఏసీబీ తీరుపై న్యాయ నిపుణుల విస్మయం. మొబైల్ ఇస్తే గోప్యతకు భంగకరమైన అంటున్న నిపుణులు. వ్యక్తిగత గోప్యత రాజ్యాంగ హక్కే. కరెక్టే. సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఏసీబీ చేస్తుంది అంటున్నారు. ఏది ఫోన్ ఇవ్వన్నదికి. మరి ఎవడో ఫోన్లు వింటే సంవత్సరాలు బట్టి దాన్ని ఏమంటారు మరి? అది గోప్యత కాదా? అరే మీకు అధికారం ఉందని చెప్పి ఎస్ఐబి అనే ఒక వ్యవస్థను పెట్టి దాంట్లో కొంతమంది దొంగోళ్ళని పెట్టి ఫోన్లు విన్నారు కదా, అదే కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నడిచేది. ఇదైతేనేమో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు. మరి వాళ్ళది వ్యక్తిగత హక్కు కాదా? ఎంపీలది, ఎమ్మెల్యేలది, అధికారులది, రియల్ ఎస్టేట్ వాళ్ళది భార్యాభర్తల ఫోన్లు ఇని బ్లాక్మెయిల్ చేసి సినిమా వాళ్ళవి అన్నీ ఇని వాళ్ళని ఆగవాంగం చేసి కొన్ని కుటుంబాలు రోడ్డును పడేశారు. మరి దాన్ని ఏమంటారు? అంటే మీరు ఉత్తగా కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫోన్ అడిగితేనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధం, ప్రాథమిక హక్కులకు విరుద్ధం అన్నాక ఇక ఫోన్ విన్నారు కాబట్టి మీ పరిస్థితి ఏంది? భవిష్యత్తు ఊహించుకోండి. మీ పరిస్థితి ఏంది రాబోయే రోజుల్లో? మీరు ఇవాళ వార్తా పేపర్ మీకు ఒక పత్రిక ఉంది కాబట్టి పెద్ద బ్యానర్ ఐటము సుప్రీంకి విరుద్ధంగా ఏసీబీ. మీరు పరిపాలన చేసిందే 10 ఏళ్ళు అన్నిటికీ విరుద్ధంగా, నిబంధనలు విరుద్ధంగా చేశారు. కార్మిక సంఘాలు వద్దంట్రీ, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వద్దంట్రీ, ఫోన్లు ఇంట్రీ, ఎవడి పడితేవాడి ఫోన్లు ఇంట్రీ, అవన్నీ విరుద్ధమే. ఏది చక్కగా ఉంది మీది? ఇది ఆయన ఫోన్ అడిగినందుకు ఎక్కడ లేని గగ్గోలు పెడతాడు. ఫోన్ ఎట్టెత్తారు ఏముందో మరి అందులో? ఆ ఫోన్లో ఏముందో? మరి ఉత్తి తుప్పేలు కేసు అంటే ఇక తుపాసి కేసు, లొట్టపీసు కేసు అంటే కదా. లొట్టపీసు కేసు అంటే ఇసిరి ఆడబెత్తి తప్ప నీ కాడ తప్పేలేదా? అసలు ఒక్క పైసా అవినీతే జరగదా? ఫోన్ ఆడబారదని చూసుకుంటారు కదా వాళ్ళే. ఏముందా నీ ఫోన్లో ఏముంటుంది అంత పెద్ద గొప్ప విషయాలు? ఏమన్నా నువ్వు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడివా? నువ్వు కాదు కదా. నువ్వు మామూలు మంత్రి చేసి నువ్వు ఏమైనా తప్పు చేసి ఉంటేనే దొరుకుతాయి, లేదా ఏమన్నా దొంగ ఫోన్లు రికార్డు చేసి ఉంటే దొరుకుతాయి. తప్పేముంది? మరి ఆ ఫోన్లో కథ ఇది కాక ఇంకేమైనా కథలు ఉన్నాయో మరి అయ్యేమైనా బయటపడతాయని భయపడుతున్నాయి. ల్యాప్టాప్లు, ఫోన్లలో వారు 10 ఏళ్ళు చేసిన ఘనకార్యాలు, ఫామ్ హౌజులు, సినిమా వాళ్ళతోని లింకులు, వ్యవహారాలు, రియల్ ఎస్టేట్తో లింకులు, బ్లాక్మెయిల్లు, బెదిరింపులు, ఇవన్నీ ఏమైనా కథలు అందులో ఉన్నాయి. వీడియోలు, ఆడియోలు, రికార్డులు, ఫోన్ ట్యాప్ అయినా కూడా ఏమైనా రికార్డ్ అయ్యేసి వచ్చినాయి అంపడం అలా. అందుకే భయపడుతున్నట్టుంది. మొత్తానికి ఈ సుప్రీంకోర్టు ఈ హక్కులు ఇప్పుడు గుర్తొచ్చినాయి. 10 ఏళ్ళు ఎప్పుడు గుర్తురాలే. పార్టీ కోటా మాకెందుకు, రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే బీసీ సంఘాలు, మేధావుల డిమాండ్. లేదంటే స్థానికంలో కాంగ్రెస్కు పాతరే, ప్రభుత్వానికి బీసీ సంఘాలు అల్టిమేటం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది బీసీలకు సంబంధించి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అన్నది, 42% రిజర్వేషన్ అన్నది, మేమే చేస్తాం అన్నది, మేమే పడుతాం అన్నది. చివరికి ఇప్పుడు ఏ కాడికి వచ్చిందంటే లేదు కాంగ్రెస్ ఇప్పుడు చేసే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామే. నువ్వు ఇచ్చేది ఏంది? పార్టీ పరంగా నువ్వు ఇచ్చేదేంది? చట్టబద్ధంగా ఇవ్వాలి. బిచ్చం వేసేదేంది నువ్వు? ఎవడో బిచ్చం ఎత్తే అయ్యేది కాదు కదా. మాకు చట్ట ప్రకారం హక్కు ఉంది, మా హక్కు ప్రకారం మాకు చట్టం చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండు, పార్టీ పరంగా ముఖ్యమంత్రిని చేస్తామంటే అయిద్దా? నువ్వు పార్టీ పరంగా ముఖ్యమంత్రి చేస్తే ఆడ ఉండాలి, గాంధీ భవన్లో కూర్చోవాలి. నువ్వు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రభుత్వ పరంగా మాకు రిజర్వేషన్లు ఎందుకుండు? మీరు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. మీరు ప్రభుత్వ పరంగానే సలహాదారులను పెట్టుకుంటారు క్యాబినెట్ హోదాతోని. ఇవన్నీ ప్రభుత్వ పరంగా పెట్టుకున్నాక మా కులాలకు అనుగుణంగా, కులగన్నకు అనుగుణంగా, మా కులాల సంఖ్యకు అనుగుణంగా మీరు చెప్పిందే మళ్ళా 42% రిజర్వేషన్ ఇస్తున్నాను. ఎందుకు ఇయ్యరు? ఈ కుంటి సాకులేంది? ఈ సాకుల సంగతి అప్పుడు మీరు కామారెడ్డి వాళ్ళు చెప్పినప్పుడు లేదా, తెలియదా? అంటే ఇది మొత్తానికి అయితే ఎత్తేసే కార్యక్రమం, బీసీలకు రిజర్వేషన్ని మాట తప్పే కార్యక్రమం చేస్తున్నట్టుంది. రైట్. ఇది నమస్తే తెలంగాణ. దిశ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ వల్లే ఓడిపోయాం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అదే కారణమని మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండు. త్వరలో కేటీఆర్ను అరవింద్ కుమార్ ఐఏఎస్ని జాయింట్ విచారణ చేస్తారట, జాయింట్ ఎంక్వైరీ. ఇద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి ఆయన నువ్వు చేసిన భాగవతం ఏంది, నువ్వు చేసింది ఏంది, ఆయన ఏం చెప్పిండు కేటీఆర్, నీకు ఎవరికి ఇవ్వండు, నువ్వు ఎందుకు ఇచ్చినావు, ఎట్టెట్టి ఇచ్చినావు అని అడుగుతారట. ఆయన చెప్పిండుగా నేను ఇచ్చిన మాట వస్తాయని, ఆయన చెప్పిండు నేను చెప్పిన మాట వస్తా అన్నాడు.
ఆ చెప్పటానికి ఈయటానికి కారణాలేంది, దాని వెనక ఏముందనేది ఇతరులను కూర్చోబెట్టి చెబుతారు. ఈ కూర్చోబెట్టి అడిగితే చెప్పరు వాళ్ళు. ముడ్డి కింద మంట పెడితే చెప్తారు. ఉట్టికి కూర్చోబెట్టి కాఫీ, టీలు ఇచ్చి చెప్తే చెప్తారు. మళ్ళీ బయటకొచ్చి బుకాయింపు. అది లొట్ట పీసు కేసు. ఏముంది అందులో, నేనే ఉల్టా అడిగినా, వాళ్ళకి అడగడం రాట్లే, బెబ్బే మమ్మే అని. ఆ బెబ్బే మమ్మే సంగతి కింద మంట పెట్టాలా. పైన తాళ్ళు కట్టి కింద మంట పెడితే ఆ బెబ్బే సంగతి ఏంది కథ కథ తెలుతుంది. 55 కోట్లు మింగి చేస్తున్నప్పుడు ఇదేనా ఇన్వెస్టిగేషను? 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ అయింది. రెండో రోజు 1551 కోట్లు నిధులు 10,45,000 మంది రైతుల ఖాతాల్లో నిన్న జమ అయినాయట. మొన్న 41,25,000 మందికి, నిన్న 10,45,000 మందికి. మొత్తానికి 56, 57 లక్షల మందికి అయినాయి. ఇంకొక మొత్తం 69 70 లక్షలు అటుంది. ఇక ఈ 4 ఎకరాల వాళ్ళకి ఇవాళ పడతాయట. మొత్తానికి ఎక్కడ ఆగకుండా ఆటంకాలు లేకుండా పడుతున్నాయి పైసలైతే ఈసారి మొట్టమొదటిసారి. భారీ బహిరంగ సభలు పెడతారట కాంగ్రెస్ పార్టీ. స్థానిక ఎన్నికల షెడ్యూల్కు ముందే నిర్వహించేలా కాంగ్రెస్ ప్లాన్. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీకి ఆహ్వానం. విపక్షాలు బలంగా ఉండే ప్రాంతాల ఎంపిక. మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించే యోచన. హైకమాండ్కి ఇప్పటికే ప్రపోజల్ పెట్టిన సీఎం రేవంత్. మంచిదే ఉందిలే కానీ భారీ బహిరంగ సభలు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వీక్ ఉందో, బీఆర్ఎస్ ఎక్కడైతే బలంగా ఉందో, బీఆర్ఎస్ బీజేపీ అక్కడ పెడతానంటున్నారు. అక్కడ మంత్రులే ఈ రైతులు. నిజామాబాద్కి మంత్రి లేడు, బీఆర్ఎస్ బీజేపీకి సీట్లు వచ్చినాయి. ఆడ రంగారెడ్డికి మంత్రి లేడు, హైదరాబాద్కి మంత్రి లేడు. ఈ 3 చోట్ల అంతో ఎంతో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ గెలిచింది. ఏఎన్ఎం మంత్రులు లేకుండా నువ్వు బహిరంగ సభ పెడితే, మంత్రి ఉండి పనిచేసి ప్రజల్లో తిరిగితే, ఆ పరిపాలన చేస్తే ఉడన్న ఓట్లేస్తాడు. మొత్తానికి ఏదో భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తారట. రైతు భరోసా ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవన్నీ చెప్పుకోవడానికి రాహుల్ గాంధీని, ఖర్గేని కూడా పిలుస్తారట. రైట్. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతున్నారట. 23న క్యాబినెట్ భేటీ ఉందట. మరి రేపు ఢిల్లీకి ఏందో మళ్ళీ ఏమన్నా ఉన్నాయో పదవుల పంపిణీకి ఇదంతా. మావోయిస్టుల పేరిట 600 ఫోన్లు ట్యాప్ చేశారట. ఇది హేయమైన చర్య. అంటే ఫోన్ ట్యాప్ చేయాలంటే దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. పర్మిషన్ తీసుకోవాలి. దాని ఎక్స్పర్ట్ కమిటీ ఏదో ఉంటుంది. ఆ కమిటీకి ఏం చేస్తారంటే, మావోయిస్టుల కదలికలు ఉన్నాయి, ఉగ్రవాదులు తీవ్రవాదుల కదలికలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళ ఫోన్లు మనం ట్యాప్ చేయాలని చెప్తారు. ఆ ఫోన్ నెంబర్లు ఏందని వీళ్ళు అడగరు, ఈ కమిటీ అడగదు. హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో, అప్రూవల్ ఇవ్వాల్సిన కమిటీ. మరి మీరు మావోయిస్టులు అంటున్నారు, ఏ ఫోన్ నెంబర్లు మీరు తీసుకోబోతున్నారు అంటే ట్యాప్ చేయబోతున్నారు అని అడగదు. సరే అని ఆ మావోయిస్టుల పేరుతో వీళ్ళందరూ అందులో పెట్టారు, నాయకులే అందరి. మరి ఈ ఫోన్ ఎవరిది, ఈ నెంబర్ ఎవరిది, ఈ కథ ఎవరిది అని క్రాస్ చెక్ లేదు, ఉండాలి వాస్తవంగా. ఇది మావోయిస్టుల పేరుతో 600 ఫోన్లు అట. 1 కాదు 2 కాదు, 600 ఫోన్లు అంటే మామూలు క్రైమ్ కాదు ఇది. 600 దొంగతనంగా 600 ఫోన్లు ఇని మరి ఎంతమందిని వేధించారు, ఎన్ని కుటుంబాలు బదాన పడ్డాయి, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు చచ్చిపోయి ఉంటారు. ఎందుకంటే మామూలు విషయం కాదుగా. వాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు, వీళ్ళు వింటారు. అరే బాబు నీ సీక్రెట్ అయితే పట్టరా, డబ్బులు పట్టరా, లేదంటే నేను బయట పెడతా అంటే వానికి స్ట్రోక్ వస్తుంది, చచ్చిపోతారు. అట్లా ఎన్ని జరిగినావు. ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుండు, కానీ ఫోన్ వినొచ్చాము. ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదట, కానీ ఫోన్ అయితే ట్యాప్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్లు తేలకపోయినా స్థానిక సమరానికే సిద్ధమవుతున్న రేవంత్ ప్రభుత్వం. పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్తో ముందుకు. కోర్టు తీర్పు కోసం చూస్తే మరింత జాప్యం. బీసీ రిజర్వేషన్లు తేలకపోయినా స్థానిక సమరానికి పోతే మిమ్మల్ని కూడా తేల్తారు, మీ పని కూడా పడతారు. మీరు అది చెప్పలేదుగా, కామారెడ్డి డిక్లరేషన్లో కోర్టులు లేదా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే అది అయ్యాకనే మేము ఇస్తాం తప్ప అప్పటిదాకా ఇయ్యలేము, మా పరిధిలో ఏమైనా ఉంటే మట్టికి మేము ఎమ్మటే ఇస్తామని చెప్పుంటే బాగుండేది. మీరు అది చెప్పకుండా చెప్పే రోజు కడుపు నిండే మాటలు చెప్తారు, ఇవాళేమో అన్నీ సగం సగం మాట్లాడతారు. కోర్టు తీర్పుతో పెట్టుకుంటే లేట్ అయింది కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తాం అంటే నిన్ను ఎవడు అడిగిండు, నువ్వు అన్నదేంది? ఎవరన్నా నిజంగానే పార్టీ పరంగా ఇవ్వండి సార్ మాకు బాధ లేదని అయాలు చెప్పారా? మీరు అయాలు చెప్పింది ఏంది? కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోనే చట్టబద్ధంగా ఇస్తాను. చట్టబద్ధంగా ఇవాళ దయాదారి బిచ్చమైంది, ముష్టి ఎత్తి తీసుకునేది ఒకడేడా? నువ్వు ముష్టి వేసే కథ అయితే నీకు ముష్టి వేస్తారు రేపు ఓటర్ రూపంలో. ముష్టి అయితే అవుట్ అయింది నీ కథ. రైట్. సమయం ఇస్తే సమస్య చెబుతా అని కిషన్ రెడ్డి గారు మాకు కూడా సమయం, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కదా, విభేదాలు విడి పనిచేద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే రాజసింగ్ సందేశం. నన్ను ఇబ్బంది పెడితే లాభం లేదని వ్యాఖ్య. పార్టీకి అనుకూలంగా పనిచేస్తానని స్పష్టీకరణ. నిన్న కిషన్ రెడ్డి గారు సెటైరికల్గా రాజసింగ్ పైన వ్యాఖ్య చేసిండు. నేను రాజసింగ్ అంత సీనియర్ నాయకుని కాదు అని చెప్పి, అంటే వ్యంగ్యంగా. వెంటనే ఈయన నువ్వు పార్టీ అధ్యక్షుడు కాబట్టి నాకు టైం ఇస్తే విభేదాలు పక్కన పెట్టి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఏదో నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నీకు ఒరిగేది లేదు, పార్టీకి ఒరిగేది లేదు, ఇది కరెక్ట్ కాదని ఆయన అయితే మరి మొత్తానికి కిషన్ రెడ్డికిను రాజసింగ్ మధ్య ఉప్పు నిప్పు లెక్క ఉంది కథ. ఆయన టైం ఏమంటాడు కానీ మరి ఇతర ఇయ్యడు. ఈ నెక్స్ట్ సాక్షి చూద్దాం. రంగారెడ్డిలో ఎక్కువ కాన్స్టిట్యున్సీలు వస్తాయట, నిజామాబాద్లో తక్కువ. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ
జరిగితే అసెంబ్లీ స్థానాలు పెరిగితే 153 స్థానాలకు పెరుగుతున్నాయట. అంటే రేపు 2026లో మన కులగణనతో పాటు జనగణన జరిగితే, ఆ జనగణన బేస్ చేసుకొని నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందట. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, తర్వాత హైదరాబాద్ జిల్లాలో పెరుగుతాయట. నిజామాబాదు, ఖమ్మం లాంటి జిల్లాల్లో అతి తక్కువ పెరిగితే 2 సీట్లు పెరుగుతాయట. దానికి సంబంధించి ఒక డేటా అనేది ఇచ్చారు వాళ్ళు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు 14 సీట్లు ఉంటే 9 సీట్లు పెరిగితాయట, 23 మొత్తం అయితాయట. తర్వాత హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు 15 సీట్లు ఉన్నాయి, 2 మాత్రమే పెరిగితే 17 సీట్లు అయితాయి. మహబూబ్‌నగర్‌లో 14 సీట్లు ఉన్నాయి, 4 సీట్లు పెరిగి 18 సీట్లు అయితాయట. ఇట్లా కరీంనగర్, వరంగల్, నల్గొండ ఈ ఈ జిల్లాలలో 3 సీట్లు పెరిగే అవకాశం ఉంది. మెదక్, అదే ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 3 జిల్లాల మట్టికి 2 పెరుగుతాయి. నిజామాబాదు, ఆదిలాబాదు, ఖమ్మం, హైదరాబాదు ఈ 4 జిల్లాల్లో 2 సీట్లు పెరిగితే మిగతా జిల్లాల్లో 3 సీట్లు, కొన్ని 9 సీట్లు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పెరుగుతున్నాయి. అంటే జనాభా ఎక్కువ ఉంటుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం రంగారెడ్డి చూస్తే మట్టికి 9 సీట్లు పెరుగుతున్నాయి. 23 నుంచి 14 నుంచి 23కి పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి 2011 జనాభాతో 2027 లెక్కలను పోలిస్తే పెరిగే అసెంబ్లీ స్థానాలని చెప్పి ఒకటి ఇచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23కి పెరిగిన సీట్లు, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 11 సీట్లు మాత్రమే. శాసనసభలో ఏకంగా 50 మంది మహిళల ప్రాతినిధ్యం, 119 నుంచి 153కు పెరిగిన మొత్తం నియోజకవర్గాలు మారనున్న పలు నియోజకవర్గాలు భౌగోళిక సరిహద్దులు కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ. ఈ 153లో ఒకవేళ నిజంగానే మోడీ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్న మహిళలకి చట్టసభలో రిజర్వేషన్లు అయిందనుకో 50 స్థానాలు మహిళలకే పోతాయి. మళ్ళీ వితిన్ ద మహిళలలో ఏం రిజర్వేషన్లు పెడతారనేది ఇంకా తెలియదు. కానీ మహిళలకి ఇస్తే మటుకి 153లో 50 స్థానాలు వాళ్ళే కూర్చుంటారు మహిళలు. ఇది ఒక నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక డేటా వాళ్ళు ఏదో కొంత సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి ఒక వార్త. రైట్. ఇది సాక్షికి సంబంధించి వెలుగు పేపర్. బనకచర్ల హీటు, తెలంగాణ ఏపీ మధ్య ముదురుతున్న వివాదం. నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ అట. హాజరు కానున్న సీఎం రేవంత్, బీజేపీ ఎంపీలకు పిలుపు. ఈ అఖిలపక్షం ఈ పేపర్ స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళు ఆపరు. వాళ్ళు ఆపాలంటే ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర కూర్చోవాలి, మోడీ ఛాంబర్ ముందు కూర్చోవాలి. వీళ్ళకి ఆ ధైర్యం లేదు, వీళ్ళు అంత సాహసం చేయలేరు, వీళ్ళు కొట్లాడలేరు. నిజంగానే తెలంగాణకు బనకచర్లతో అన్యాయం జరిగిద్ది అని ఉంటే అక్కడ కొట్లాడాలి. అక్కడ కొట్లాడే దమ్ము, ధైర్యం ఎవడికి లేదు. అటు బీఆర్ఎస్ వాళ్ళకి లేదు, ఇది కాంగ్రెస్ వాళ్ళు లేదు. అక్కడ పోయి మోడీ దగ్గర కూర్చొని, జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూర్చొని, ఛాంబర్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే నేషనల్ లెవెల్లో అన్ని రాష్ట్రాలకు తెలిస్తే నేషనల్ మీడియా కవర్ చేద్ది. ఇక్కడ హైదరాబాద్లో సెక్రటరీలో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా ఉంటాడు. లేదంటే ప్రెస్ నోట్ ఇచ్చి పంపుతారు, మేము అడ్డుకున్నాం, మేము లెటర్, ఈ ఉత్తరాలతో ఆగుతుంది. ఉత్తరాలతో ఉత్తరాలతో వాళ్ళు ఆపుతారా? అక్కడ చంద్రబాబు నాయుడు గారు బలంతో ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేస్తున్న ఆయన స్వప్నం అది 80,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు. మరి ఆయన ఉద్దేశంతోనూ సిపిఐ నారాయణ గారు ఆ మధ్య చెప్పిండు, ఇది ఉట్టి కథ, ఇది బనకచర్ల అంటే ప్రజలకు ఉపయోగపడేది, కమిషన్లకు ఉపయోగపడేది, కాంట్రాక్టుల కోసం పెట్టిన ప్రాజెక్ట్ అని. మరి ఆ కాంట్రాక్టుల కోసం కమిషన్లు కాబట్టి ఆయన తప్పన ఆయన పడతాడు, ఆయన ఉట్టినే వదిలిపెడతాడు. 81,000 కోట్లు పెట్టి కాంట్రాక్టుల కోసం కట్టే ప్రాజెక్టు అని ఆల్రెడీ ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఇక అదన్నాక అక్కడ మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతో నిలబడి ఉంది. ఇక ఆయన మిగతా ఏది సాధించినా సాధించకపోయినా, పోలవరమో లేదా అమరావతికి నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా, నాకు ఈ 81,000 కోట్ల విషయంలో సహకరిస్తే చాలని ఆయన కూర్చుంటున్నాడు. కాబట్టి ఆ స్థాయిలో మీరు చంద్రబాబు నాయుడు గారిని, మోడీని నిలదీస్తే తప్ప, మోడీ దగ్గర పోయి కూర్చుంటే తప్ప, నిరసన వ్యక్తం చేస్తే తప్ప వాళ్ళు ఎందుకు అవుతారు? మీరు రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్లు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు రోజు ఒక అనుమతి ఇస్తూనే ఉంటారు. ఆ నుంచి సిఆర్ పాటిల్ జలవనరుల శాఖ మంత్రి కాడ నుంచి రోజు ఒక కాగితం వస్తూనే ఉంది. వీళ్ళు అప్లై చేస్తున్నారు, వాళ్ళు ఓకే చేస్తున్నారు. మీరు ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఈ కాకరకాయ మాటలు చేతి ఎవడిండు. ఇది అఖిలపక్ష సమావేశం అయితే ఇలా ఇప్పటికి కొద్ది లైన్లోకి వచ్చారు. అన్ని పార్టీల ఎంపీలతో ఇవాళ మీటింగ్ పెడతారట. రైట్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి టైం పట్టొచ్చట. ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింకు ఆప్షనల్. సీఈఓ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 64% మంది లింక్ చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో నమోదైన 30,000 డబుల్ ఓట్లను తొలగించినాం. ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఇక నుంచి 1000 మంది ఓటర్లే. హై రైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తం జూబ్లీహిల్స్కి సంబంధించి మాగంటి గోపీనాథ్ మృతి చెందిండి. ఆయన సంబంధించి 6 నెలల్లో బై ఎలక్షన్ పెట్టాలి, కానీ లేట్ అయిద్ది అంటండి. ఓటర్ ఐడికి ఆధార్ లింక్ అట. మరి దీనికి ఆ ఓట్లకి ఏం సంబంధం? ఎంతసేపు చేయాలా? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వరకు చేయొచ్చు, కానీ లేట్ అయిద్దని ఆయన లీక్ ఇచ్చిండు. మరి
కలెక్టర్ల స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం కావాలి. ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ఏ నుంచి క్లారిటీ. ఇప్పటికే భూభారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థ, త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు, జిల్లా స్థాయిలోనే అసైన్డ్ భూ సమస్యలు క్లియరు, గైడ్లైన్స్ రిలీజ్ చేయనన్న సర్కారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైన్డ్ కమిటీలు, రెవెన్యూ హౌస్లో 5 లక్షలు దాటిన అప్లికేషన్లు. ఇప్పుడు ఈ భూభారత పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక ఇగో నెల, ఆగో నెల, రేపు మాపని ఆ భూభారతి వస్తే ఏదో అయిద్ది అనుకున్నారు. ఇప్పటికే 9 లక్షల అప్లికేషన్లు ధరణి కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిన అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాటికి దిక్కు లేదు, దివానం లేదు. 9 లక్షల అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్లు ఎక్కువ ఉందని, ఎక్స్టెంట్ ఎక్కువ ఉందని, సర్వే నెంబర్ తప్పు ఉందని, రకరకాల కారణాలతోనే పీఓటీ ల్యాండ్స్లో పడదని, నిషేధిత జాబితాలో పడదని రైతులు అప్లికేషన్ చేసుకొని చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ. అక్కడ ఎవడు చెప్పేటోడు లేడు. ఏందంటే కొత్త చట్టం వచ్చింది, అది ఇంకా మాకు క్లారిటీ రాలేదు అని చెప్తున్నారట. మళ్ళీ అది ఉండగా మళ్ళీ నిన్న మొన్న రైతు హౌస్లు పెట్టారు, 5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయట. ఇవన్నీ ఎటువంటి ఇప్పుడు కొద్దిగా లైన్లోకి వస్తారు. కలెక్టర్లే సమస్యలు పరిష్కరించాలి, సీసీఎల్ఏ దాకా వద్దు అని చెప్పి. ఇంతకుముందు ఏంటంటే ఎంఆర్ఓకి లేదు, ఆర్డీఓకి లేదు, కలెక్టర్కి లేదు, సీసీఎల్ఏ నుంచి రావాలి అప్రూవల్. ఆ ఫైల్ ఏడు నుంచి ఆడికి వచ్చేతాలో సంవత్సరం పట్టేది, ఆ నుంచి ఈడికి వచ్చేతాలక. అది ఆ ఫైల్ ఎక్కడుందన్నా కానీ చెప్పే నాదుడు లేడు. అడిగితే రైతులు పోయి ఎంఆర్ఓని కలిస్తే నాకేం తెలుసు అది అంతా ఆన్లైన్ అనేది. ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది, అదే సందిగ్ధత, అదే ఆందోళన, అదే అనుమానాలు. ఎవరు చెప్పేటోళ్ళు లేడు. కానీ దీనిపైన సమీక్ష లేదు, ఏం లేదు. ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నారు కానీ అది ఏం జరగట్లేదు. ఇప్పుడు ధరణిలో ఏదైతే ఉందో అదే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి తప్ప కొత్తగా పెద్దగా మార్పు ఏం లేదు. పెద్దగా మార్పు ఉంటే ఆ 9 లక్షల అప్లికేషన్లని క్లియర్ చేయాలి. ఇంకో 2.5 లక్షల అప్లికేషన్లు కూడా వేరే వేరే కారణాలతో ఉన్నాయి పెండింగ్లో. వీటన్నిటిని క్లియర్ చేయకుండా ఇప్పుడు 18 నెలలు 19 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. వాళ్ళు అదే 5 సంవత్సరాలు మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టయితే తిరిగారో ధరణి పేరుతోని ఇప్పుడు కూడా అదే తిరుగుతారు రైతులు. వాళ్ళకి రిలీఫ్ రాలే. ఇంట్లో పెళ్ళుండో, ఇల్లు కట్టుకోవాలనో, అవసరాలకో, ఆరోగ్యం వేయాలనో, భూమి అమ్ముకోవాలంటే అమ్ముకునే పరిస్థితుల్లో స్లాట్ బుక్ కావట్లేదు. ఏం తేడా లేదు. దీనిపైన రెవెన్యూ మంత్రి కానీ, ఆ సీసీఎల్ఏ కమిషనర్ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ కూర్చొని డిస్కస్ చేసి ఆ 9 లక్షల అప్లికేషన్ల సంగతి ఏందని చూస్తే తెలుస్తుంది. ఇక అసైన్డ్ భూముల వ్యవహారం కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలోనే చేస్తారంటే ఇదివరకేం సీసీఎల్ఏ ఉండేది. ఏదైనా అనుమానాలు ఉంటే తప్ప సీసీఎల్ఏ దాకా అవసరం లేదు. క్లారిటీ కోసం బాగా క్లిష్టమైన పరిస్థితి ఉండి లీగల్ ఇష్యూ ఉంటేనే సీసీఎల్ఏ దాకా రావాలి. కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాలని ఇప్పుడు చెప్పింది. ఎన్నాళ్ళకి భూభారతి గురించి స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఏమైనా పరిష్కారం అయితే ఏమో. ఎందుకంటే ఆ సీసీఎల్ఏ పేరుతోనే ఇప్పుడు 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అలా సీసీఎల్ఏని చూపించే కలెక్టర్లు పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు కలెక్టర్లే చేయాలి కాబట్టి క్లియర్ అయిద్ది అనుకుంటా. ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.